6 ఉగ్రత పాత్రలు మనం చూసినాము. చివరిగా 7వ ఉగ్రత పాత్ర. ఈ యొక్క ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చూసినట్లయితే, 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న యొక్క గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపము కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని ఇట్టి మహాభూకంపము కలగలేదు. అది అంత గొప్పది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క 7వ ఆ యొక్క పాత్రను కుమ్మరించినప్పుడు మనము ఇది వాయుమండలం మీద కుమ్మరింపబడినట్లు మనం చూస్తున్నాము. సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపము కలిగింది. అట్టి భూకంపము ఈ యొక్క మానవాళి జన్మించినటువంటి ఆదాము నుండి ఇప్పటి వరకు ఉన్న మనుషుల వరకు కూడా అలాంటి మహాభూకంపము కలగలేదని, అది అట్టి మహాభూకంపమని, అది గొప్ప భూకంపమని, అట్టి భూకంపము ఇప్పుడు కలుగుతున్న భూకంపాలు ఏవి కూడా మరి వాటికి సమము కాదు. ఎందుకంటే భూమి అంతా కూడా తల్లడిల్లిపోయి గజగజ వణికిపోయేటువంటి ఆ మహాభూకంపము కలుగుతున్నట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా మెరుపులను కూడా, ఉరుములు కూడా అక్కడ ఉన్నట్లు మనం చూస్తున్నాము. అంత మాత్రమే కాకుండా మానవాళి పుట్టినది మొదలుకొని అలాంటిది భూకంపము కలగలేదని ఉంది. అది అంత గొప్పది అని ఉంది. అదేవిధంగా ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయను. అన్యజనుల పట్టణములు కూలిపోయెను. తన తీక్షణమైన ఉగ్రతయు మద్యము గల ఆ పాత్రను మహాబబులోనను నాకు ఇయ్యవలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకం చేసిరి. ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనబడకపోయెను. 5 మనుగుల బరువుగల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. ఇక్కడ వడగండ్లు ఉన్నాయి. ఆ ఒక్కొక్క వడగండు 5 మనుగులు ఉన్నాయి. అంటే 43 కేజీల కంటే ఇంకెక్కువగా, 43 కేజీల మీద 35 గ్రాముల దాదాపు అలాగున్నాయి ఒక్కొక్క వడగండ్లు. ఆ మహాభూకంపము కలుగుతుంది. పైనుంచి కింద భూకంపము కలుగుతుంది. భూమి ఆ నెరలు విడిచి భూకంపము గజగజ వణుకుతుంది. పైనుంచి వడగండ్లు పడుతుంది. ఈ తీక్షణమైన ఈ యొక్క 7వ ఉగ్రత పాత్ర వలన చాలా ఉరుములు, మెరుపులు, భయంకరమైన పరిస్థితులు ఉన్నట్లు మనం చూస్తున్నాము. మనము ఇది ఒక సాదృశ్యంగా మనం చూస్తే, మరి నిర్గమకాండములో మోషే కాలములో ఆ 10 తెగుళ్ళలో ఒక తెగులు ఈ విధంగా చూసినట్లయితే మనకు ఈ విధంగా కనపడుతుంది. మరి నిర్గమకాండము 9వ అధ్యాయము 22వ వచనములో చూస్తే, యెహోవా నీ చెయ్యి ఆకాశము వైపు చూపుము, ఐగుప్తు దేశం మందలి మనుషుల మీదను, జంతువుల మీదను, పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశమంతట పడునని మోషేతో చెప్పాను. మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను, వడగండ్లను కలగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశము మీద వడగండ్లు కురిపించెను. అలాగూ వడగండ్లతో కలిపిన పిడుగులను బహుబలమైన వాయను. ఐగుప్తు దేశం అందంతటా అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడూను అట్టివి కలగలేదు. ఆ వడగండ్లు ఐగుప్తు దేశం అందంతటా మనుషులనేమి, జంతువులనేమి, బయటనున్నది యావత్తును నశింపజేసెను. వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను, పొలంలోని ప్రతి చెట్టును విరగొట్టెను. అయితే ఇశ్రాయేలీలున్న గోషాను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. ప్రియాదేవిని సంగమా, ఆ వడగండ్ల చేత ఆకుకూరలన్నీ పోయావి, చెట్లు విరిగిపోయావి. అవి మహాభూకంపంగా అక్కడ చూస్తున్నాము. అంతకంటే భయంకరంగా అవి ఐగుప్తు దేశం వరకు పరిమితమైనవి. కానీ ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఈ యొక్క 7వ ఉగ్రత పాత్రను కుమ్మరించినప్పుడు ఈ యొక్క భూమి అంతటా భూకంపము, అది భూమిలో ఎన్నడూ అలాంటి భూకంపము కలగలేదు. ఆ భూకంపము వలన భూమి గజగజలాడుతుంది, వణికిపోతుంది ఆ భూమి. అదేవిధంగా మరి మెరుపులు, ఉరుములు, పిడుగులు, మరి ఈ భూకంపము, అదేవిధంగా మరి వడగండ్లు ఒక్కొక్కటి 5 మనుగులు అంటే 43 కేజీలకు ఎక్కువగా ఉన్నది. బయటికి వెళితే వడగండ్లు, ఇంట్లో ఉంటే ఈ యొక్క భూకంపము, ఈ యొక్క మహాశ్రమలు, ఈ యొక్క క్రూరమైన, ఘోరమైన, ఈ యొక్క వినాశనమైన, విపరీతమైన బాధలతో ఈ మహాశ్రమలు కలుగుతున్నట్లు మనం చూస్తున్నాము. ఇటు శ్రమలు కలిగినను ఈ మనుషులు దేవుని మహిమపరిచి తమ జీవితాలు మార్చుకున్నవారు కారు, కానీ దేవుని దూషిస్తూనే వస్తూ ఉన్నారు, దేవుని విమర్శిస్తూ
చేస్తూనే వస్తున్నారు, దేవదూషణ చేస్తూనే వస్తున్నారు. కాబట్టి ప్రియాదేవిని బిడలారా, మరి ఎంత దినాల్లో ఈ యొక్క వాక్యాలు, ఈ యొక్క 7 పాత్రలు, తీక్ష్ణమైన 7 పాత్రలు ఈ లోకానికి మరి లోకం మీదకి రాబోతున్నాయి. మరి దేవుడైతే ఆయన ఎందు భయభక్తులు గల వారిని, ఆయన రాకడ కొరకు సిద్ధంగా ఉన్న వారిని ఎత్తబడే ఆ మహిమ సంఘంగా ఉంచబోతున్నాడు. మరి నిజంగా నువ్వు దేవుని బిడవైతే, ఆయన రాకడకు సిద్ధపడితే ఈ మహాశ్రమలను చూడకుండా మధ్యాకాశంలో ఆ యొక్క పరలోకములో ఆ యొక్క నీకు ఇందు జరుగుతుంది. అక్కడ క్రీస్తు యొద్ద యుగ యుగములు నీవు ఆయనతో కూడా ఉంటావు. మరి ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన జీవితం కూడా ఇస్తాడు. కాబట్టి అవన్నీ నీకు కావాలంటే నీ జీవితాన్ని ఇప్పుడే మార్చుకో. దేవుని దూషించేవాడిగా కాదు, కానీ ఎప్పుడు దేవుని మహిమపరిచేవాడిగా నువ్వు ఉంటే ఈ మహాశ్రమల నుంచి తప్పింపబడతావు. లోకమైతే ఈ శ్రమలన్నీ అనుభవిస్తుంది. ఈ శ్రమలతో ఇవన్నీ కూడా లోకానికి, లోకపు ప్రజలకు, క్రీస్తును ఎరగని వారికి, క్రీస్తును అనుసరించే వారికి, క్రీస్తును ప్రేమను ఎరగకుండా తెలిసి కూడా నిర్లక్ష్యం చేసిన వారికి, మరి వారికి ఇట్టి మహాశ్రమలు రాబోతున్నాయి. ఈ యొక్క ఉగ్రత పాత్రలు ఎదుర్కోవాల్సి వస్తున్నారు. దేవుడు నిన్ను నన్ను మనలనైతే నువ్వు ఆయన రాకడకు సిద్ధంగా ఉంటే వాటి నుంచి నిన్ను తప్పిస్తాడు. దేవుడు అలాంటి కృప నీకు నాకు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.